నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఎన్నికల ముందైతే వాలంటీర్లు కొంతమంది అయితే రాజీనామా చేశారు అండ్ కొంతమంది అయితే ఇలాంటి ఒత్తిళ్లకు కూడా తలగకుండా వాళ్ళు అలానే కొనసాగారు. అయితే ఇప్పుడు రాజీనామా చేసిన వాళ్ళ పరిస్థితికి ఏంటంటే రెండుకి చెడ్డ రేవడిలాగా అయితే అయిపోయింది. వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళని వైసీపీ వాళ్ళని నిలదీసి అడుగుదామంటే ఇప్పుడు ఆ వైసీపీ నేతలు ఎక్కడ కూడా వాళ్ళు బయటకు వచ్చిన దాఖలాలు అయితే మనం చూడట్లేదు. వాళ్ళకి మొహం చూపెట్టే దాఖలాలు కూడా లేవు. అయితే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? కానీ తలొగ్గని వాళ్ళ వాలంటీర్లు మాత్రం వాళ్ళకి మంచి రోజులు వచ్చాయని చెప్పేసి అయితే వాళ్ళ భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ కూడా నెరవేరుతుందని వాళ్ళు సంతోషిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ 1,08,000 మంది పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏం చేయబోతున్నారు? అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎలా వాళ్ళ జీవనాన్ని కొనసాగించబోతున్నారు? అసలు వాళ్ళది ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. మనం చూసాం ఎన్నికలప్పుడు వాలంటీర్లని కొంతమందిని బలవంతంగా రాజీనామాలు చేయించింది మనం చూసాం. అందులో 1,08,000 మంది ఉన్నారు. అయితే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి రెండుకి చెడ్డ రేవడిలాగా అయిపోయింది. అటు ఆ పార్టీ కానీ ఇటు ఈ పార్టీ కానీ లేదు. ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఏంటి అని ప్రశ్నిద్దామన్నా కూడా వైసీపీ నేతలు మొహం చాటేసిన పరిస్థితి మనం చూస్తాం. అసలు జగన్మోహన్ రెడ్డి గారికే వాళ్ళు మొహం చూపెట్టట్లేదు, ఇంకా ఇలాంటి వీళ్ళకి ఏం మొహం చూపెడతారు? కానీ ఎవరైతే తలొగ్గలేదో వాళ్ళు మాత్రం మా బతుకులు ఇంకా బాగుపడుతున్నాయి, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో ఇంకా హామీలు కూడా నెరవేరుస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు అయితే సంతోషిస్తున్నారు. కానీ ఇప్పుడు మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? ఈ 1,08,000 మంది వాలంటీర్ల పరిస్థితి ఏమంటారు? ఇప్పుడు ఒకటమ్మా, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వీళ్ళకి ఐ థింక్ 5,000 రూపాయలు అనుకుంటా సాలరీ ఫిక్స్ చేసింది. సో 5,000 రూపాయలు ఫిక్స్ చేశారు. వీళ్ళు ప్రారంభంలో బాగానే ఉన్నారు. కానీ వీళ్ళలో కూడా ఏంటంటే కొంతమంది చూస్తే మీరు ఎలక్షన్ యొక్క డేట్ స్టార్ట్ అవగానే కొంతమంది వైసీపీ నాయకులకు సంబంధించిన ఎమ్మెల్యేలతోటి కొంతమంది ముఖ్య నాయకులతో కలిపి వీళ్ళు ప్రచారాల్లో పాల్గొనడం, ప్రజల్ని ప్రలోభ పెట్టడం, సో వాళ్ళ ఆ నాయకుల వెంట తిరగడం, ఆ యొక్క ఎమ్మెల్యేల వెంట తిరగడం కూడా జరిగింది. దీన్ని గమనించిన ఇటు ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ కూడా ఈసీకి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. సో ఆ విధంగా కొంతమందిని తొలగించడం జరిగింది, కొంతమందికి వార్నింగ్ హుకుం జారీ చేశారు. సో ఇది కాకుండా ఎలక్షన్ టైంలో ఏదైతే డెఫినెట్గా మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని విర్రవీగిన వైసీపీ, మళ్ళీ 30 ఏళ్ళు మాదే అధికారం అని చెప్పి విర్రవీగిన వైసీపీ వీళ్ళందరినీ కూడా ప్రలోభ పెట్టి ఏ విధంగా అయినా సరే ఇటు టీడీపీ కూటమికి వాళ్ళు దాన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఏదైతే ఈ పింఛన్లు ఉన్నాయో ఆ పింఛన్లు ఇవ్వకుండా పెట్టడం కోసం ఈ యొక్క గ్రామ వార్డు వాలంటీర్లందరికీ కూడా వాళ్ళ హుకుం జారీ చేశారు, ఒక ఆర్డర్ పాస్ చేశారు. సో మీరందరూ కూడా ఒక్కసారిగా మూకుమ్మడిగా మీరు రాజీనామాలు చేసేస్తే ఈ పరిపాలనా సౌలభ్యం కోసం ఇబ్బంది పడుతుంది కదా, కుంటు పడుతుంది కదా, తద్వారా ఆ ప్రజా వ్యతిరేకత ఆ కూటమి మీదకి వస్తుంది కాబట్టి మళ్ళీ మనకు దానివల్ల లబ్ధి చేస్తుందని చెప్పడంతో ఏదో గొర్రె కషాయం నమ్మినట్టుగా వీళ్ళ మాట నమ్మిన కొంతమంది వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో 1,08,273 మంది సో రిజైన్ చేయడం జరిగింది. రిజైన్ చేసి వాళ్ళు బాహటంగానే వైసీపీకి ఎలాగో రేపొద్దున వైసీపీ రాబోతుంది, వైసీపీ గవర్నమెంటే ఫామ్ చేయబోతుంది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతున్నాడు కాబట్టి మనకేమీ దానివల్ల పెద్దగా నష్టమేం వాటిల్లదు కదా, మళ్ళీ మనల్ని విధుల్లోకి తీసుకుంటారని చెప్పి సో బాహటంగానే వాళ్ళు వైసీపీ గవర్నమెంట్కి, వైసీపీ నాయకులకి ఒత్తాసు పలికారు, ప్రజలను పిలువ పెట్టారు, ప్లస్ ఈ తాయిలాలు పంచడంలో కూడా ప్రధాన భూమికి పోషించారు. సో కానీ విధి వక్రించింది, ప్రజలు మార్పు కోరుకున్నారు. ఎవరైతే ప్రజలు మార్పు కోరుకున్న ప్రజలతోటి పూర్తిగా ఈ రోజున వైసీపీ గవర్నమెంట్ తుడిచిపెట్టుకుపోయడం ఉంది. సో ఆ రోజున ఎలక్షన్ సందర్భంగా, మీటింగుల సందర్భంగా, బహిరంగ సభల్లో బాబు గారు ఏదైతే వాగ్దానం చేశారో, ఈవెన్ వాలంటీర్లకు కూడా ఏదైతే ఆయన విజ్ఞప్తి చేశారో, వాళ్ళకి ఏదైతే ప్రామిస్ చేశారో, ఈ విధంగా మీరు అనవసరంగా పాలకపక్షం కొమ్ము కాయొద్దు, మీరు న్యూట్రల్గా ఉండండి, మీరు మీ పనులు చేసుకోండి, అంతేగాని ఈ విధంగా ఓటర్లను పిలువ పెట్టడం, ప్రజలను మభ్యపెట్టడం, ప్లస్ ఈ తాయిదాలు పంచిపెట్టడం, ఈ విషయాల్లో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు. మీరు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే డెఫినెట్గా మా ప్రభుత్వం వచ్చిన దాకా కూడా మిమ్మల్ని కొనసాగిస్తాం, మీ సేవలను ఉపయోగించుకుంటాం, అంతేకాకుండా ఈ రోజున ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఇస్తుందో దానికి మేము డబుల్ పారితోషికం ఇస్తాం. సో సాలరీ డబుల్ ఇస్తాం, అంటే 5 అంటే 5 × 5 + 5 10,000 రూపీస్ ఇస్తామని చెప్పడం జరిగింది. సో ఆ విధంగా కొంతమంది ఇటు వాళ్ళ యొక్క వైసీపీ నాయకుల యొక్క ప్రలోభాలకి, వాళ్ళ బెదిరింపులకి
వాళ్ళ యొక్క లొంగకుండా ఎవరైతే నిలబడ్డారో వాళ్ళు ఈ రోజున అదృష్టవంతులయ్యారు. సో డెఫినెట్గా ఈ రెట్టింపు ఫలాలను వాళ్ళు అనుభవించబోతున్నారు. ఎవరైతే వీళ్ళ ప్రలోభాలకి లొంగి వీళ్ళకి వత్తాసు పలికి వీళ్ళకి తందాంతానాన్ని వీళ్ళ యొక్క పార్టీ కార్యకర్తల్లాగా మారిపోయి సో గొడ్డలు దించుకుని వీళ్ళు వెనకాల తిరిగారు, ఈ రోజున పూర్తిగా పిచ్చోళ్ళు అయిపోయారు. రైట్. అంటే ఇప్పుడు అక్కడ మనం ఎలక్షన్స్ టైంలో చూసాం సార్, రాజీనామా చేసిన ఈ కార్యకర్తలాగా మారండి, మారితే మీకు 2 నెలల జీతం కూడా ఎక్స్ట్రా ఇచ్చేస్తామని చెప్పేసి మొత్తం 15,000 ఇస్తామని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. అండ్ అక్కడ వాళ్ళు కొంతమంది ఏంటంటే అట్లా రాజీనామా చేశారు, కార్యకర్తలాగా కూడా చేశారు, కాకపోతే కొంతమంది మాత్రం చేయకుండా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే బయటకు వచ్చి మీరందరూ భయపడినట్టు కాదు, మేము ఇంకా ఈ వాలంటీర్ వ్యవస్థను కూడా మేము ముందుకు కొనసాగిస్తాం, ఈ 5,000 కాకుండా ఈ 10,000తో పాటు ఇంకెంతమంది అయితే ఎక్కువ చదువుకున్న వాళ్ళకైతే 30,000 దాకా కూడా ఉపాధి అవకాశాలు మేము కల్పించే ప్రయత్నం అయితే చేస్తాము అని చెప్పేసి కూడా తను మాట ఇవ్వడం జరిగింది. ఈ రోజు మరి అది సాకారం అయ్యే విధంగా ఉందంటారా లేదంటారా? డెఫినెట్గా ఉంటుందమ్మా. అంటే ఆ రోజు బాబు గారు చెప్పింది ఏంటంటే వాలంటరీ వ్యవస్థ అంటే దీనికి పెద్దగా చదువు అవసరం లేదు, ఏదో 10th క్లాస్ చదువుకున్నా సరిపోతుంది. సో అలా కాకుండా ఈ యొక్క వాలంటరీ వ్యవస్థలో ఎవరైతే ఈ గ్రామ వార్డు వాలంటీర్లు ఉన్నారో వీళ్ళంతా కూడా వివిధ చదువులు చదువుకున్న వాళ్ళు, ఈవెన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, డిగ్రీలు చదివిన వాళ్ళు, వివిధ చదువులు చదివిన వాళ్ళు, ఉన్నత చదువులు చదివిన వాళ్ళు కూడా ఏదో గత్యంతరం లేక జాబులు లేక దీంట్లో కొంతమంది కొనసాగుతున్నారు. కాబట్టి మేము వచ్చిన తర్వాత ఇదంతా కూడా ఫిల్టర్ చేసి మీ యొక్క విద్యార్హతలకు తగ్గట్టుగా మీ చదువు తగ్గట్టుగా మీకు నిజంగానే మీరు ఈ యొక్క ఏదైతే ఈ యొక్క వాలంటరీ వ్యవస్థకి మించి మీ యొక్క దగ్గర శక్తి పాఠాలు ఉన్నా, మీకు ఇంకా ఎక్కువగా చదువుకున్నా మీరు, సో మీ చదువుకు తగ్గట్టుగా మేము ప్రాధాన్యత ఇస్తాం, మీ చదువుకు తగ్గట్టుగా మీకు ఉన్నతిని కల్పిస్తాం, మీకు దానికి తగ్గట్టుగానే జీతాలు ఇస్తాం, 20,000, 25,000, 30,000 మిగతా చోట్ల కూడా అంటే స్కిల్ డెవలప్మెంట్ లో కూడా కొన్ని నేర్పించి మిమ్మల్ని ఇక్కడే అట్టి పెట్టకుండా మీ చదువుకు తగ్గట్టుగా మీ నైపుణ్యానికి తగ్గట్టుగా డెఫినెట్గా మీరు ఎక్కడెక్కడ మిమ్మల్ని ప్లేస్మెంట్ చేసి మీ అర్హతలకు అనుగుణంగా మీకు ఇంకా కూడా మెరుగైన జీవితాన్ని మెరుగైన జీతపత్యాలను ఇస్తామని చెప్పడం జరిగింది. సో ఆ విధంగా ఎవరైతే విజ్ఞతతో ఆలోచించి ఆ విధంగా ఎవరైతే కొనసాగారో వాళ్ళందరికీ ఇప్పుడు మహాదశమ్మ. సో డెఫినెట్గా బాబు గారు చెప్పిన ప్రకారం వాళ్ళందరికీ కూడా వాలంటరీగా కొనసాగే వాళ్ళు వాలంటరీగా కొనసాగుతారు, లేదు అంతకుమించి వాళ్ళకి అదనపు అర్హతలు ఉన్న వాళ్ళకి డెఫినెట్గా వేరే రంగాల్లో వాళ్ళకి ఇంతకు మించి తీసుకున్న దానికి డబుల్, త్రిబుల్ శాలరీ రావడానికి కూడా ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క వైసీపీ నాయకుల యొక్క కళ్ళబొల్లి మాటలకి లొంగి వాళ్ళకి ఈ వాళ్ళ మాటలు బయటకు వచ్చారో వాళ్ళందరికీ కూడా ఇంకా త్రిశంకు స్వర్గమే. ఇటు మరి టీడీపీ వాళ్ళని ఎంకరేజ్ చేస్తుందా, లేకపోతే టీడీపీ మళ్ళీ విధుల్లోకి తీసుకుంటుందా, లేకపోతే ఈ విధంగా ప్రవర్తించారని చెప్పి ఇంతటితో వాళ్ళని వదిలేస్తుందా అన్నది ఇంక భవిష్యత్తే నిర్ణయిస్తుంది. ఏదైనా కానీ ఈ విధంగా ఎప్పుడు కూడా ఒక పార్టీకి ఇలా వెన్నుదన్నుగా నిలబడడం, లేకపోతే ఈ విధంగా వన్ సైడ్ అన్నది ఈ యొక్క ఉద్యోగస్తులు ఎవరున్నారో వీళ్ళకి అది మంచిది కాదమ్మా. సో కాబట్టి వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఈ రోజు నష్టపోయినట్టే, డెఫినెట్గా నష్టపోయినట్టే, వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళే చేతిలో పాడేస్తున్నారు. రెండోది పూర్తిగా పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. ఈ రోజున వీళ్ళకి చెప్పినట్టుగా వీళ్ళకి మరి తిరిగి జాబ్ ఇవ్వడానికో, లేకపోతే వీళ్ళకి ఏదైనా రీఇంబర్స్మెంట్ చేయడానికో, లేకపోతే వీళ్ళకి మళ్ళీ మెరుగైన జీవితాలకు ఏదైనా కల్పించడానికో, వీళ్ళకి ఏదైనా జాబులు ప్రొవైడ్ చేయడానికో ఈ రోజున వాళ్ళ దగ్గర అధికారం లేదు, ఎటువంటి ఛాన్స్ లేదు. కాబట్టి వాళ్ళు ఎవరు కూడా అందరూ కూడా మొఖాలు చాటేసేసి వీళ్ళని ఫేస్ చేయలేక, వీళ్ళకి సమాధానం చెప్పలేక ఈ విధంగా అందరూ కూడా మొహం చాటేసి తిరుగుతున్నారు. ఈ రోజున వీళ్ళు రెడ్డికి చెడ్డ రేవళ్ళలాగా వీళ్ళు బలిపస్తులు అయ్యారు. వాళ్ళ యొక్క ఏదైతే రాజకీయ క్రీడలో వీళ్ళందరూ కూడా బలిపస్తులు అయిపోయారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.